ఈరోజు రేలంగి గ్రామంలో గడప గడపకి ప్రచారం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా జగనే రావాలి, జగనే కావాలి, ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూగా మాకు అందించేది జగన్ బాబే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేస్తున్నది. గతంలో మాకు కొంతమందికి ఇచ్చేవారు, కొంతమందికి ఆపేసేవారు. ఆ జన్మభూమి కమిటీలని ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇచ్చేవారు, ఆపేసేవారు. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో మాకు 100 పెన్షన్లు ఇస్తే ఇక్కడ 300 పెన్షన్లు ఇచ్చే పెద్ద ఎత్తున ఇస్తున్నారు ఈ పేటలోనే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి, కావాలంటున్నారు. ఇవాళ ఎవరు లోకేష్ ఏమంటున్నాడు, మన వాలంటీర్లు కాదు, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కాదు, మా మెంబర్లే, మా మున్సిపల్ కౌన్సిలర్లు చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, మేము చెప్పిన వాళ్ళకి ఇస్తాం, మేము చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, బియ్యం కార్డు ఇస్తాం, ఎవరికన్నా ఎక్కువ ఇస్తే ఊరుకునేది లేదంటున్నారు. అలాంటి పరిస్థితి మళ్ళీ పాత రోజులు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాళ్ళకు కూడా 4000 పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తాం, మనం 100 మందికి ఇచ్చేటప్పుడు 40 మందికి పీకేస్తామంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా చేయాలని పెద్ద ఎత్తున చేస్తున్నాడు. ఈ రేలంగి గ్రామంలో కూడా పెద్ద అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. గతంలో వాళ్ళు కొంత చేస్తే ఇవాళ 10 రెట్లు ఎక్కువ ఈ రేలంగి గ్రామానికి చేసి అభివృద్ధిలో ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని చోట్ల డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఆ రోజు ఏదైతే ఈ రాధాకృష్ణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని పెట్టి ఇక్కడ మొత్తం కంప్లీట్గా పాడు చేసి పడేశారు ఈ రేలంగిని. అందులో ఒక మనిషి కూడా చనిపోవటం జరిగింది. అంచేత ఇప్పుడు డ్రైన్లన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఎలక్షన్ అయిన వెంటనే మెయిన్ డ్రైన్ తోటి సబ్ డ్రైన్లు చేసి ఈ రేలంగి గ్రామంలో ఎక్కడా డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చేస్తామని మాటిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై